ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంక్వైరీలు చేస్తాం మీ మీద అంటున్నారు. మీ స్కామ్కు సమాధానం చెప్పురా నాయన అంటే మీ మీద ఎంక్వైరీ చేస్తాము అంటాడు. అంటే నువ్వు స్కామ్ చేసినట్టే కదా. ఎదురుదాడికి దిగుతా ఉన్నారు, సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇవాళ 50,000 కోట్ల స్కామ్ బయట పెట్టినాం, దీనికి సమాధానం చెప్పు. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్. నువ్వు అసెంబ్లీలో పెట్టిన పాలసీకి కట్టుబడి ఉన్నవా లేవా? నీ గ్రీన్ ఎనర్జీ పాలసీకి కట్టుబడి ఉన్నవా లేవా? ఎన్టీపీసీ 3 ఉత్తరాలు రాసింది నిజమా కాదా? ఎన్టీపీసీ చైర్మన్ నీ దగ్గరికి వచ్చి ఈ 2400 మెగావాట్లు మీది, మీకోసమే కట్టినము, మేము 5 రూపాయలకు ఇస్తాము, ₹1 పెట్టుబడి అవసరం లేదు అని చెప్పింది నిజమా కాదా? ఎన్టీపీసీ అంత తక్కువ ధరకు రూపాయి పెట్టుబడి లేక ఇస్తామనంగా నువ్వు ఎందుకు అప్పులు తెచ్చి అసలు పెట్టి మిత్తిలు కట్టి నీ కమిషన్ల కోసం ప్లాంట్లు కడుతున్నావు? సూటిగా సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. ఇదంతా తిమ్మిని బమ్మిని చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయి. ఇవాళకి ఇక్కడికి పరిమితం అవుతా ఉన్నా. త్వరలోనే హైదరాబాద్లో ప్రవేశపెడుతున్న అండర్ గ్రౌండ్ కేబుల్లో జరిగిన స్కామ్ను ఆధారాలతో సహా బయటపెడతాం. పంప్డ్ స్టోరేజ్ వెనుక ఉన్న స్కామ్, బ్యాటరీ స్టోరేజ్ వెనుక ఉన్న స్కాము, ఇదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇంటర్ స్టేట్ స్కామ్ ఒకటి చేసిండ్రు. ఇంటర్ స్టేట్ స్కామ్ నాకు ఇప్పటికే 90% ఆధారాలు సేకరించిన, ఇంకొక 10% వచ్చేది ఉంది. ఈ 3-4 రోజులు వస్తాయి కావచ్చు. వచ్చినాక దాన్ని కూడా బయట పెడతా. చాలా ఉన్నాయి మీ స్కామ్లు. ఇక బరి తెగించిండ్రు, విచ్చలవిడిగా ఎగబడుతున్నారు. ఇక మళ్ళీ వస్తామో రామో అని అందిన కాడి దోచుకునే పనిలో ఉన్నారు. బట్ మేము ఇడిచిపెట్టాం. ప్రతిపక్షంగా తెలంగాణ సాధించిన పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన మిమ్మల్ని, మీ అరాచకాలను, మీ అవినీతిని అడుగడుగున ఎండగడతాం. ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుంది. దీని మీద నేను సూటిగా ఒకటే కోరుతున్నా. నేను ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆర్డర్ చూపించిన, ఎన్టీపీసీ ఏం ధర కరెంట్ ఇస్తా అన్నది, మీ గ్రీన్ ఎనర్జీ పాలసీ చూపించిన స్పష్టంగా, అదేవిధంగా ఇది అసెంబ్లీలో మీరు పెట్టినటువంటి ఎలక్ట్రిసిటీ విద్యుత్ మీద వైట్ పేపర్ చూపించిన, నేను ఆధారాలతో మాట్లాడుతున్నాను. మీరు చిల్లర మాటలు బంద్ చేసి ఎదురుదాడు, మీరు ఇష్టమున్న ఎంక్వైరీలు చేసుకోండి, మేము అసెంబ్లీలో చెప్పినాం. కానీ ప్రజలకు సమాధానం చెప్పండి. వీఆర్ ఆస్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ పీపుల్.